వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం టౌన్ అశ్వారావుపేట రోడ్ లో ఒక చిన్న చికెన్ షాప్ దగ్గర 71 సంవత్సరాలు వయసున్న కందుల దుర్గారావు గత 14 సంవత్సరాల క్రితం పాత బస్టాండ్ దగ్గర వారి ఇల్లు అగ్ని ప్రమాదంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు పూర్తిగా దగ్ధమైపోయినాయి. అప్పటి నుంచి ఎవరికి తెలియపరచలేదు. భార్య లేరు, పిల్లలు లేరు, ఒంటరిగా ఉన్నారు. ప్రతిరోజు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తూ రాత్రి సమయంలో ఇక్కడ పడుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాటర్ కార్డు ఇప్పించిన అనంతరం పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎవరండి మీది? అదే నాకు మన కాసాని ప్రసాద్ గారు చెప్పాడు, మా తమ్ముడు. మీరు హౌస్ లేదా? భార్య లేరు, పిల్లలు? అయ్యో, పెన్షన్ వస్తుందా మీకు? ఎందుకని రావట్లేదు? ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండేదండి. ఆధార్ కార్డు రాపించుకోలేదండి. మళ్ళీ తర్వాత రాపించుకున్నాక అక్కడ మాకు సిటీలో ఉండేదండి, పాల్పచ్చాయి. ఆ సిటీలో పెట్టి ఊరుకుంటే అది ఇది తగాడిపోయిందండి, అందులో కాలిపోయింది ఆధార్ కార్డు అయ్యి. ఇక అక్కడి నుంచి నేను మళ్ళీ ఎవరికీ చెప్పుకోలేదండి. ఇది దాని గురించి ఏం చేయలేదండి. అయ్యో, అలాగే మర్చిపోయి. అంటే మీకు ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటు కార్డు లేదు, ఏమీ లేదు, ఇల్లు లేదు. అప్పుడు ఇల్లు ఉన్నప్పుడే ఓటు కార్డు తీసిచ్చారు. మీ పేరేంటండి? కందుల దుర్గారావు. కందుల దుర్గారావు గారు. కందుల దుర్గారావు. ఓకే, కాపండి. కాపులా? అయ్యో.